దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే అనేక మంది బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం, తండ్రి కానీ తల్లి కానీ ఎంత ప్రేమ చూపించినా సరే వారికి విరోధంగా జీవించటం మనం అనేక మందిని మనం చూస్తున్నాం. ఈ దినాల్లో న్యూస్ కనుక మనం చూసినట్లయితే తాత మేనేజర్ పోస్ట్ ఇవ్వలేదని చెప్పేసి 72 సార్లు మనవడు పొడిచి చంపేశాడంటే ఆ ముసలి వ్యక్తిని, ఆ తాతని ఎంత క్రూరంగా ఉన్నారో ఒకసారి చూడండి. అంటే తల్లిదండ్రులు కానీ రక్త సంబంధులు కానీ ఎప్పుడు కూడా బిడ్డల పట్ల ప్రేమనే చూపిస్తారు, కానీ వారు ఎప్పుడు కూడా క్రోధమును పగను చూపించరు. కానీ బైబిల్ గ్రంథంలో కూడా అదేవిధంగా తండ్రి ప్రేమపై తిరుగుబాటు చేసినటువంటి కుమారుడు మనందరికీ తెలుసు. అనేకసార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని విన్నాం. దావీదు మహారాజు కుమారుడైనటువంటి అబ్షలోము. ఈ అబ్షలోము చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ అందరిలో కనంట అబ్షలోము అంత సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని ఎందు లేదంట. అంటే అంత సుందరమైనటువంటి వాడు. కొంతమంది పైకి రూపము చాలా చక్కగా ఉంటారు, కానీ వారి యొక్క హృదయము అంతరంగము కుతంత్రాలతో ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నేను మనుషులు లక్ష్య పెట్టినట్లుగా పై రూపాన్ని నేను చూడను, కానీ హృదయ అంతరంగాన్ని నేను చూస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమపై వారు తిరుగుబాటు చేస్తున్నారంటే, వారికి విరోధంగా జీవిస్తున్నారంటే, ఈ దినాన్న ఈ లోకానుసారంగా బిడ్డలు ఆ విధంగా ఉన్నారే, మరి మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని మీద మనం, ఆయన ప్రేమకి మనం తిరుగుబాటు చేసే విధంగా మనం కూడా జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క అబ్షలోము కనుక చూసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం నుంచి మనం చూస్తే, తన యొక్క సహోదరుడైనటువంటి అమ్నోను కూడా, అంటే తన సహోదరి తామారుని మరి అమ్నోను మోహించినప్పుడు సమర్థిస్తాడు. నీ సహోదరే కదా, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండము అని అక్కడ సమర్థించిన కొంతకాలానికి విందుకు పిలిచి అతన్ని చంపించేస్తాడు. ఈ విధంగా అయిన తర్వాత 2 సమూయేలు 15వ అధ్యాయంలో చూస్తే, ఇదైన తర్వాత అబ్షలోము ఒక రథమును 50 మంది సిద్ధపరచుకుని తన ఎదుట పరిగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకొని, ఎవరైతే రాజుని వద్దకు వచ్చి న్యాయం కొరకు తీర్పు కొరకు వస్తున్నారో, నువ్వెక్కడి వాడు, ఏ గోత్రం వాడు, ఇదిగో నువ్వు చెప్పేటువంటిది మంచిదే, న్యాయమే, కానీ నీకు న్యాయం తీర్చేటువంటి వాడు ఈ రాజ్యంలో ఎవడో లేడు. ఇదిగో నేను కనుక న్యాయాధిపతిగా ఉండినట్లయితే ఎంత మేలు అని, ఈ విధంగా ఆ యొక్క పట్టణపు యొక్క గుమ్మపు మార్గమందు అక్కడ వచ్చి వారిని అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటాం. ఇలాగా ఇశ్రాయేల్ అందరికీ అబ్షలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేల్ అందరినీ తన తట్టు తిప్పుకున్నాడు. చూడండి, పదవి కోసం, ధనం కోసం అనేక మంది ఏం చేస్తారు? వెన్నుపోట్లు పొడుస్తారు. కుమారుడు తండ్రికి వెన్నుపోటు పడవచ్చా? అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో, ఈ లోకము, సమాజము, కుటుంబము ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించాలి. ఈ విధంగా చేస్తూ 4 సంవత్సరాలు జరిగిన తర్వాత అబ్షలోము తండ్రి దగ్గరికి వచ్చి, ఇదిగో సిరియా దేశమునందలి గెషూరు నుండి నేను ఈ యొక్క యెరూషలేముకి వచ్చినట్లయితే నేను హెబ్రోనుకి వెళ్తానని నేను మొక్కుకున్నాను, నాకు సెలవు ఇవ్వమనగా తండ్రి కదండి ప్రేమ. కానీ వీడు కుయుక్తి పన్నుకున్నాడు, పన్నాగాలు పన్ని రాజు తండ్రి అంటాడు, సుఖంగా నువ్వు వెళ్ళు నాయన అన్నప్పుడు, హెబ్రోనుకి నేను బాకా ఊదగానే హెబ్రోనుని అబ్షలోము ఏలుతున్నాడని చెప్పేసి సీక్రెట్ ఏజెంట్స్ని, వేగుల వారిని ఏర్పాటు చేసుకున్నాడో బాకా ఊదగానే, అదేవిధంగా ఇదిగో హెబ్రోనుని
అబ్షలోము వెళుతున్నాడని చెప్పేసి కేకలు వేయించుకున్నాడు. యెరూషలేము నుండి 200 మందిని తీసుకుని వెళ్ళాడు భోజనం కొరకు. వారికి ఏమీ తెలియదు నిజంగా. ఈ విధంగా ఎప్పుడైతే మరీ కుట్ర ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమైందంట. ఈ వర్తమానం ఎప్పుడైతే రాజైనటువంటి దావీదు మహారాజుకి తెలిసిందో, ఇదిగో ప్రజలందరికీ, ఇశ్రాయేలీయులందరికీ కూడా ఆజ్ఞాపించాడు, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. అబ్షలోము హఠాత్తుగా మన మీద వచ్చి కత్తి హతము చేస్తాడు, మనం వెళ్ళిపోదాం అంటే దావీదు మహారాజు ఏమన్నా బలహీనుడా? ఆయన తిరుగుబాటు చేయలేడా? కేవలము కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టే దావీదు మనం వెళ్ళిపోదాం అన్నాడండి. అంటే తండ్రి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని కూడా ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు. అయ్యో నా కుమారుడు పాపంలో పడిపోతున్నాడే, నా కుమారుడు నా మాట వినట్లేదే, నా కుమారుడు నా మార్గంలో నడవట్లేదే. మనమేమో నటిస్తున్నాం, మనమేమో ఏదో భక్తిపరులాగా ప్రేమ చూపిస్తున్నట్టుగా మనం నటిస్తున్నాం. కానీ ఆయనంతా కూడా ఎరిగి ఉన్నాడు. ఎప్పుడైతే దావీదుకి ఈ విధంగా ఉన్నదో, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా బలవంతులు, బలాఢ్యులు. దావీదు మహారాజు యుద్ధానికి వెళ్తే సింహపు గుండెని మించినట్టు గుండె కలిగినటువంటి వాడు. సింహము కూడా సింహపు గుండె కూడా సడలిపోతుందంట, అంత బలాఢ్యుడు. కుమారుడి మీద ప్రేమ వలన అతడు వెళ్ళిపోతాడు. ఈ దినానంటే ఏ విధంగా బిడ్డలో జీవిస్తున్నారో, తల్లిదండ్రుల యొక్క ప్రేమపై వారు తిరుగుబాటు చేస్తున్నారంటే మనం ఏ విధంగా మనం జీవిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ తండ్రి కూడా బిడ్డలు పాడైపోవాలనుకోవడం. ఏ తండ్రి అయినా సరే, అయ్యో నా బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టాలి, వారు మంచి స్థితిలో ఉండాలి, మంచి మార్గంలో నడాలని తను తినకపోయినా సరే ప్రతి తండ్రి కూడా, ఒక బాధ్యత నెరిగినటువంటి తండ్రి ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు, నా బిడ్డలో మంచి స్థితిలో ఉండాలి అని. అబ్షలోము విషయంలో కూడా నా కుమారుడు బాగుండాలని దావీదు మహారాజు చివరికి పాదరక్షకులు లేకుండా తల మీద కప్పుకుని వెళ్ళిపోతున్నాడంటే ఆయన యొక్క ప్రేమకి, నిజంగా ప్రేమకి నిదర్శనం, తండ్రి యొక్క ప్రేమకి నిదర్శనం దావీదు. మరి కుమారుడు ఎంత పన్నాగం పన్నాడండి, ఎంత కుట్రండి. ఈ దినాల్లో కూడా మనం కూడా ఆ విధంగా ఉండినట్లయితే, తల్లిదండ్రులపై మనం తిరుగుబాటు చేసినట్లయితే అది మనకి మేలుకరమా? దేవాతి దేవుని మీద కూడా మనం ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, ఆయన అర్పించినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం జీవించినట్లయితే ఆయన ఎంత కుమిలిపోతాడో ఒకసారి మనం గమనించాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేసుకుని వచ్చాడో దావీదుతో ఉన్నటువంటి అహితోపేలు, ఇదిగో దావీదు బలహీనంగా ఉన్నప్పుడు నేను 12,000 మందిని నేను తీసుకుని వెళ్ళిపోయి నేను హతం చేస్తాను అన్నప్పుడు, అయ్యో నా తండ్రి అని ఆలోచించాడా? నన్ను పెంచాడు, నన్ను కన్నాడు అని ఆలోచించాడు అబ్షలోము. అక్కడంటే పెద్దలందరికీ, అబ్షలోముకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ మంచిగా కనబడిందంట. ఒక మంచి తండ్రిని చంపేయటం అతనికి మంచిగా ఉన్నదంటే ఎంత కసాయి కుమారుడండి. ఈ దినాల్లో అనేక మంది కూడా ఈ విధంగా జీవిస్తున్నారంటే తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా తండ్రి ప్రేమకై తిరుగుబాటు చేస్తున్నారంటే ఈ దినాన్న అయ్యో నేను నా తండ్రి పట్ల నేను అసభ్యకంగా ప్రవర్తించానా, నా తండ్రికి నేను వ్యతిరేకంగా నేను జీవించానని నిజంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అన్నప్పుడు నిజంగా ఇక్కడ అంటారు కదా, ఇదిగో నీ తండ్రి ఏమీ బలహీనుడు కాదు. హోషేయ అంటాడు, ఇదిగో అబ్షలోము ఇట్లా నేను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదని హోషేయ అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీ తండ్రి పక్షాన ఉన్నటువంటి వారు అందరూ కూడా మహాబలుని, అడవిలో పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనసుతో ఉన్నారు. నీ తండ్రి కూడా చాలా బలాఢ్యుడు అని ఈ విధంగా చెప్పినప్పుడు అయినా సరే తిరుగుబాటు చేశాడంటే, తిరుగుబాటు చేసి చివరికి ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ యొక్క
అబ్షలోము మస్తీ వృక్షమున వేలాడుచుండుట నేను చూచి తిని యోవాబుతో తెలిసినప్పుడు యోవాబు చంపించేస్తాడు అబ్షలోముని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమకి మనం తిరుగుబాటు చేయకుండా తల్లిదండ్రుల మీద మంచి అభిప్రాయం కలిగి ప్రేమ కలిగి వారికి అనుకూలంగా వారికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే మన పరలోకపు తండ్రికి కూడా మనం ఆయన ప్రేమను మనం ఎరిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఇదిగో మనల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. లేకపోతే అబ్షలోము తన యొక్క ప్రాణాన్నే కోల్పోయాడు. రాజ్యాన్ని లాక్కొని తండ్రి మీద విరోధంగా తండ్రికి వ్యతిరేకంగా జీవించాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. మనం అట్టివారుగా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో అనేక మంది బిడ్డలు తండ్రి ధనం ఇవ్వలేదని చంపేయటం, తండ్రి బండి కొనివ్వలేదని చంపేయటం, ఈ విధంగా ఉండకుండా అయ్యో నేను ఏ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను, నేను ఏ విధంగా నేను జీవిస్తున్నాను, ఈ దినాన నా తండ్రి లేకపోతే నా తల్లి లేకపోతే నేను లేను కదా అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే యవనస్తురాండ్రులు నిజంగా కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క తండ్రి కూడా ఎంతో సంతోషిస్తారు. చివరికి అబ్షలోము చనిపోతాడో అది తెలుసుకున్నటువంటి తండ్రి తిరుగుబాటు చేశాడని తెలుసు దావీదు మహారాజుకి, అబ్షలోము తిరుగుబాటు చేశాడని. కానీ కుమారుని పోగొట్టుకున్నప్పుడు ఎంతో వేదన చెందాడంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ ఒకసారి మనం గ్రహించాలి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అందుకే తన అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని మనకిచ్చాడంటే మనం ఏ విధంగా జీవించాలి? దేవునికి లోబడుతున్నామా? దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని అయ్యో ఈ లోకం వైపు కాదు నేను నీ వైపు నేను ఉండాలయ్యా అని మనం తిరుగుతున్నామా? దేవుని తట్టు ఒకసారి మనం పరీక్షించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, తండ్రి ప్రేమపై తిరుగుబాటు చేసినట్టు అబ్షలోము ప్రభా చివరికి తన ప్రాణాలు కోల్పోయాడయ్యా. ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు వారి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ చివరికి చంపేయటం కూడా చేస్తున్నాయి. వారిలో ఉన్నటువంటి దుష్టపు ఆలోచనలు మీరు తీసివేసి ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా వారిని జీవింపజేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.